వెరైటీ రెసిపీ ఈరోజు. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా మంచి ఈజీ వెరైటీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి. వింగుడు బీన్స్ అండి. ఇక్కడ చూడండి, రెక్కల చిక్కుడు అంటారు. ఇలా రెక్కలు ఉంటాయి వీటికి. ఇదిగో 4 వైపులా ఇలా రెక్కలు ఉంటాయి. ఇవైతే మార్కెట్లో దొరకవు. ఎక్కువ వైజాగ్ సైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ కూరగాయ ఎక్కువ పండిస్తూ ఉంటారండి. ఇదైతే బీన్స్ జాతికి చెందిన వెజిటేబుల్. ఇది మిద్దె తోటలో, మనకు మిద్దె తోట ఉన్న విషయం తెలిసిందే. మన మిద్దె తోటలో వచ్చినటువంటి వెజిటేబుల్. నేను ఎలా చేస్తా అనేది ఈరోజు మీకు చూపించబోతున్నా అండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇవి కట్ చేయడం ఎలా అనేది చూపిస్తాను ఇప్పుడు. ఇది 2 వైపులా మధ్యలో నారు వస్తుందండి. ఇక్కడ మాత్రం నార రాదు. 2 వైపులా అంటే వెడల్పుగా ఉన్న ప్లేస్ లో నారు వస్తుంది. ఇలా దగ్గరకున్న ప్లేస్ లో రాదండి. ఇప్పుడు ఇలా ఈ నార తీసేయాలి. చూడండి, 2 వైపులా వస్తుంది నార. ఇది ఇలా కట్ చేసుకోవడమే అండి. ఇలా అన్ని కట్ చేసినాక చూపిస్తాను. చూడండి, ఇలా వచ్చేస్తుంది నార. మన చిక్కుడుగాయకు వచ్చినట్టే వస్తుందండి. ఇలా కట్ చేసుకోవడమే. ఈ మధ్యలో విత్తనాలు ఉంటాయండి చిక్కుడుగాయకు ఉన్నట్టే. రెక్కల చిక్కుడు అంటారు, వింగుడు బీన్స్ అంటారు ఇంగ్లీష్ లో. మనకైతే మన వైపు చాలా తక్కువ అండి, తెలంగాణ వైపు దొరకడం. మిద్దె తోటలలోనే ఎక్కువ ఈ పంటను పండిస్తూ ఉన్నారు. మిద్దె తోటలు ఉన్నాయనుకోండి, చక్కగా వెరైటీ వెజిటబుల్స్ చాలా పండించుకోవచ్చు అండి. ఇదొకటి, క్లవ్ బీన్స్ ఒకటి, ఇలా రకరకాల మిద్దె తోటల్లోకి వచ్చేస్తున్నాయండి. ఎక్కడెక్కడ నుండి వచ్చేస్తున్నాయి. అంటే సీడ్స్ అందరం షేర్ చేసుకోవడము, ఇలాంటి అంటే వెరైటీ ఉన్నాయి అనుకోండి, ఒకరి దగ్గర నుండి ఒకరి దగ్గరికి వెళ్ళిపోతూనే ఉన్నాయి. అలా వచ్చిన సీడే ఇదండి. చూడండి, అన్ని కట్ చేసి పెట్టాను. స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. ఒక మందపాటి కడాయి తీసుకున్నాను. చాలా త్వరగా అయిపోతుంది కర్రీ. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. ఇదైతే సీడ్ ఎక్కడైనా దొరికితే అస్సలు వదిలిపెట్టకండి. టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది కర్రీ. చపాతీలోకి అయితే ఇంకా సూపర్ గా ఉందండి. ఫస్ట్ టైం వండినప్పుడు ఇంత మంచి వెజిటేబుల్ మిస్ అయిపోయాము ఎన్ని రోజులు అనిపించింది. అంత టేస్టీగా ఉంటుందండి. నూనె వేడైందండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు వేస్తున్నాను తాలింపులో. ఇవి కాస్త చిట్పట్లాడగానే ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు అండి, ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ, తర్వాత కొంచెం కరివేపాకు. కొంచెం లైట్ గా మగ్గితే సరిపోతుంది. ఆనియన్ కలర్ రావాల్సినంత పని లేదండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేద్దాం, 1/2 టీ స్పూన్. 1 నిమిషం పాటు ఉల్లిపాయలు వేగాయి. నిమిషం వేగితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో. మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు వద్దు, ఎందుకంటే ఇప్పుడు మనం వేసే కూరగాయలతో పాటు ఇది కూడా అంటే ఆనియన్ కూడా వేగిపోతుందండి. ఇలా చక్కగా అంతా కలుపుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఈ వెంగుడు బీన్స్ ఇందులో వేసేసుకోవాలి. టమాటా వేసి చేస్తే కూడా బాగుంటుంది గ్రేవీ కర్రీ, కానీ నేనైతే ఈరోజు ఫ్రై చేస్తున్నా అండి. అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేస్తుందండి. ఉప్పు మాత్రం చూసి జాగ్రత్తగా వేసుకోండి. మేము కాస్త తక్కువ తింటాం కాబట్టి 1/2 టీ స్పూన్ వేసాను. ఇవి కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి 1/2 టీ స్పూన్ వేసానండి. మళ్ళీ రుచి చూసి వేసుకున్నాం. ఎక్కువైందనుకోండి ఇబ్బంది. అదే కాస్త తక్కువ వేసుకున్నాం అనుకో ఇబ్బంది ఏముండదు. ఇప్పుడు స్టవ్ పూర్తిగా తగ్గించాలండి. తగ్గించేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ చిక్కుడుకాయలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి.
పూర్తిగా సిమ్లో పెట్టాను. చూద్దామండి. ఓ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. నేనైతే మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. చూద్దాం. ఒకటి చక్కగా ఉడికిపోయిందండి. ఇది చాలా త్వరగా అయిపోతుంది కర్రీ. ఒక 5 నిమిషాలలో అయిపోతుందండి పూర్తిగా. అంత అయిపోయే లోపు ఒక 3 నిమిషాలు మగ్గించాను అంతే. పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. ఇప్పుడైతే కొంచెము కొబ్బరి పొడి వేసుకుందామండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటది. ఎండు కొబ్బరి పొడి లేదా పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, వేసుకోండి. నేనైతే కారం వేయట్లేదు, పచ్చిమిర్చి కారం సరిపోతుంది. మీరు కావాలి కొంచెం స్పైసీగా తింటామంటే కారం పొడి కూడా వేసుకోండి. కొంచెం అయితే ధనియాల పొడి వేస్తున్నాను. ఈ కర్రీ మాత్రం మొత్తం అంతా సిమ్లోనే చేయాలండి. ఫ్లేమ్ హైలో పెడితే త్వరగా మాడిపోతుంది. అంటే చాలా త్వరగా తక్కువ టైంలోనే అయిపోతుందండి. హైలో పెడితే మాడిపోయి నల్లగా అయిపోతాయి. ఇలా సిమ్లో పెట్టి చేయండి. ఇవన్నీ పొడులు వేసుకున్న తర్వాత ఒక 1/2 నిమిషం పాటు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, అంతా లో ఫ్లేమ్లోనే చేశాను. ఈ మసాలా వేగితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెము కొత్తిమీర జల్లేద్దాం. మంచి స్మెల్ వస్తుంది, వేగిన వాసన వస్తుందండి కొబ్బరి మసాలాలు. ఏ కూరగాయలు కానీ అతిగా ఉడికించిన, అతిగా డీప్ ఫ్రై చేసిన అస్సలు హెల్త్కి మంచిది కాదు. కొంచెము ఇలా షాలో ఫ్రై చేసుకుంటేనే ఆరోగ్యరీత్యా చాలా మంచిదండి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. అసలు ఈ వాసనకే ఆకలి అవుతుందండి. చూసారు కదా, సింపుల్ గా వింగడ్ బీన్స్ ఫ్రై మనం ప్రిపేర్ చేసుకున్నాం. చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్ లోకి కానీ అద్భుతంగా ఉంటుంది. రైస్ లోకి అయితే దీని పక్కన రసం కానీ, సాంబార్ కానీ ఉందనుకోండి, ఇంకా పర్ఫెక్ట్. తప్పకుండా మీకు ఈ వెజిటేబుల్ దొరికితే మాత్రం ట్రై చేయండి. కనీసం మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కన్నా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరికో ఒకరికి ఈ రెసిపీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగిందండి. మీరు ఇస్తున్న సపోర్ట్ కై చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దామండి.